ఏపీ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దీంట్లో నోటిఫై చేసింది మనం 16,347 పోస్టులు. 3,36,000 మంది దీనికి అప్లై చేశారు. 13 జిల్లాలు. రికార్డ్ టైం 148 డేస్. 226 కేసులు పడి రకరకాల ఆస్పెక్ట్స్ని అపోజ్ చేస్తూ ఏదో రకంగా దీన్ని అపోజ్ చేసినప్పటికీ కోర్టుకి మనం అన్నీ సమర్పించిన తర్వాత కోర్ట్స్ ఎక్కడ కూడా దీన్ని ఆపమని కానీ లేకపోతే దీన్ని ఎక్కడ తప్పు పట్టకుండా ముందుకు సాగేలాగా మనకి మరి ఎక్కడ అవరోధాలు కోర్ట్స్ ద్వారా ఎక్కడ రాలేదు కాబట్టి రికార్డ్ టైంలో మనము కంప్లీట్ చేసి ఒక పండుగ వాతావరణంలో అందరికి కూడా సర్టిఫికేట్స్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వటం జరిగింది. మరి ఈ ప్రాసెస్ చూస్తే నెక్స్ట్ ప్లీజ్. మనకి ఇది ఓవరాల్గా మన నంబర్స్ చూస్తే 16,347 పోస్టులు నోటిఫై చేశాము. 3,36,000 మంది అప్లికెంట్స్ 5 లక్షల అప్లికేషన్స్ చేశారు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు 2 పోస్టులు 3 పోస్టులు కూడా అప్లై చేసుకున్న పరిస్థితి. ఎగ్జామినేషన్ సెంటర్స్ టీసీఆర్ నయాన్ సెంటర్స్ టీసీఎస్ 154 సెంటర్స్. క్వశ్చన్ బ్యాంక్స్ మేము ఎలా చేసాము అది కూడా మీకు వివరిస్తాను. క్వశ్చన్ బ్యాంక్ ఎలా చేసాము, ఎందుకు దిస్ ఈజ్ ఎ ఫుల్ ప్రూఫ్ సిస్టమ్, ఎక్కడ ఎటువంటి మ్యానిపులేషన్ కానీ ఎక్కడ ఎటువంటి డీవియేషన్ కానీ ఆస్కారం లేకుండా ఎలా ఉందనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అలాగే ఫైనల్గా మనం 15,941 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చాము. 89 టెస్ట్ సెషన్స్ జరిగినాయి. అలాగే 241 కోర్ట్ కేసెస్ ఇందాక చెప్పాను. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ ఇది టెట్ నోటిఫికేషన్. మనము ఆల్రెడీ మీకు తెలుసు దీంట్లో టెట్ నోటిఫికేషన్ అనేది జూలై 2024లో ఇచ్చాము. దిస్ ఈజ్ మ్యాండేటరీ కాబట్టి ఇదివరకు ఎప్పుడో ఉన్న క్యాండిడేట్స్ కాకుండా మళ్ళా ఒకసారి కొత్తగా ఇచ్చి అన్నిసార్లు కూడా నిరుద్యోగ యువతకి పనికి రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని మనం అమలుపరిచే విధంలో ఏవే స్టెప్స్ తీసుకున్నామనేది మీకు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టెట్ అనేది జూలై 24లో మనం పర్మిషన్ తీసుకొని నోటిఫికేషన్ ఇచ్చి 3,68,000 మంది దీంట్లో అపీర్ అవగా 1,87,000 మంది పాస్ అయ్యారు. సుమారుగా 50.79% పాస్ అయ్యారు. ఈ ఎగ్జామ్లో డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, దీంట్లో 20% వెయిటేజ్ టెట్కి 80% డిఎస్సి మార్క్స్కి ఉండే విధంగా మనం ఎంటైర్ స్కీమ్ కూడా డివైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్లీజ్. డిఎస్సి నోటిఫికేషన్కి వస్తే ఇది 13/6/2024న ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ప్రకారము మనం జిఓఎంఎస్ నెంబర్ 27 ఇచ్చి 16,347 పోస్టులు మనం ఫిలప్ చేయాలని చెప్పి నోటిఫై చేయడం జరిగింది. దీంట్లో ఫర్ ద ఫస్ట్ టైం ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ రిక్రూట్మెంట్లో మనం ఇంప్లిమెంట్ చేశాం. హారిజాంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసిన మేజర్ రిక్రూట్మెంట్ ఇదే. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇదివరకు జిఓ 77 మాత్రమే ఉండేది. దాని తర్వాత